పేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. చివరి వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం దక్కింది. ఇక వరంగల్లో 50%, జనగామ 49.66%, హనుమకొండలో 52.05%, ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే 49.26%, భూపాలపల్లి 50.52%, ములుగులో 56.82% పోలింగ్ నమోదైంది. 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక నిర్వహించారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. ఇక జూన్ 5న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో జిల్లాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఈ ఉప ఎన్నిక జరిగినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. సో పట్టభద్రుల ఉప ఎన్నిక ముగిసింది. సో గతంలో అంటే ఈ స్థానం ఏదైతే ఉందో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీలో ఈ స్థానంలో గెలవడం జరిగింది. సో ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత బక్క జడ్సన్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అట్లాగే అశోక్ గౌడ్ ఆయన కూడా పోటీలో ఉన్నారు. సో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఎవరికి వారు ఇంకా చాలామంది యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం నుంచి కూడా దీంట్లో బరిలో ఉన్నది మాత్రం కనిపిస్తోంది. రైట్. సో మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జరిగినటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో మొత్తానికి అటు యువత, గ్రాడ్యుయేట్స్, అట్లాగే మిగతా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. సో ఈ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతానికి ఉమ్మడి నల్లగొండ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఈవినింగ్. కిరణ్, పట్టభద్రుల ఉప ఎన్నిక నల్గొండలో ఎట్లాంటి వాతావరణం ఉంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎంతవరకు ఈసారి పట్టభద్రులు ఉత్సాహంగా ముందుకొచ్చారు? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్ కిరణ్, దేర్ ఇస్ ఎ సిగ్నల్ ప్రాబ్లమ్. ఐ థింక్ మీ దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కిరణ్ మ్యూట్లో ఉంది, ప్లీజ్ క్రాస్ చెక్. రైట్, ఒకసారి మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. మనం చూడొచ్చు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఇటు ఖమ్మంతో పాటు అదేవిధంగా వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే పోలింగ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి దాదాపు 4 గంటల వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ అయితే ముగిసినటువంటి పరిస్థితి కాబట్టి అయితే 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ బూత్లకు వచ్చారో తమ పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. 4 తర్వాత ఎవరు కూడా వచ్చే పరిస్థితి, ఎందుకంటే మొత్తం గేట్లు కూడా వేసినట్టు పరిస్థితి కాబట్టి 4 గంటల లేపు వచ్చిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే దాదాపు 3 జిల్లాల వ్యాప్తంగా ఓట్లు చాలా తక్కువ ఉన్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే 4,61,800 పైచిలకే ఓట్లు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి చాలా ఓట్లు కూడా ఈసారి తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఉప ఎన్నిక ఖచ్చితంగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే పట్టభద్రుల ఎన్నికలు జరుగుతాయి, ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కును అయితే అప్డేట్ చేసుకోవాలి. అయితే అప్డేట్ కొంతమంది చేసుకోకపోవడంతో కూడా కొన్ని ఓట్లు అయితే గల్లంతో పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఓటు అప్లై చేశారో వాళ్ళకి ఓటు హక్కు వినియోగించే విధంగా అయితే ఓటు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అది దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే ఎక్కడ చోటు తీసుకోలేదు. పూర్తి స్థాయిలో కూడా అన్ని పార్టీలు శాంతియుతంగానే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తిగా కూడా తమ ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొన్ని జిల్లాలు అంటే ఉమ్మడి
మూడు జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ కి 2 జిల్లాల్లో ఎక్కువ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీస్ అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత పెంచారు. ఇటు ఆ వరంగల్ కానివ్వండి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కొద్దిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ములుగు, ఏటూరు నాగరంతో పాటు అదేవిధంగా భద్రాద్రి జిల్లా ఈ ప్రాంతంలో కొద్దిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 3 కాకముందుకి అక్కడ పోలింగ్ కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి వాళ్ళు మధ్యాహ్నం 3 వాళ్ళు పూర్తి స్థాయి ఓటు హక్కు నిర్ణయించుకున్నారు. అక్కడ పోలింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. టౌన్ ఏరియాలలో ఇప్పుడు నల్గొండ, అదేవిధంగా కరీంనగర్ తో పాటు ఖమ్మం ఈ ప్రాంతంలో వరంగల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 3 ప్రధాన టౌన్లలో మాత్రం ఇంకా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 4 గంటలు మధ్యాహ్నం లంచ్ తర్వాత కొంతమంది ఆ ఓటర్లు పట్టభద్రులు వచ్చిన పరిస్థితి కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపు 2:30 నుంచి 3 నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంట సేపు అయితే క్యూ లైన్ లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే భారీగా కూడా ఓటర్ల సంఖ్య బారులు తీరిన పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఉదయం పూట దాదాపుగా 12 వరకు కూడా అదే పరిస్థితి ఉంది. అదే మధ్యాహ్నం తర్వాత కొద్దిగా తక్కువ జనాలు ఉన్నప్పుడు కూడా ఓటర్లు ఇప్పుడు కొద్దిగా పెరిగిన పరిస్థితి పడుతుంది. ఎందుకంటే 4:00కి పోలింగ్ ముగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ల కాడికి వచ్చిన పరిస్థితిగా పడుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ బూత్లలో బారులు తీరినటువంటి ఓటర్లు మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా 4లో శ్రీకాంత్ చెప్పండి. నవీన్, అంటే ఈసారి ఇది ఈ ఉప ఎన్నిక రావడానికి గల కారణాలు కూడా మనకు తెలుసు. సో అక్కడ ఎమ్మెల్సీ నుంచి శాసనసభకు గెలవడం, అక్కడ నుంచి ఆ అభ్యర్థి జనగామకు ఎమ్మెల్యే గెలవడం, ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది. బట్ కమింగ్ టు ప్రభుత్వం మారింది. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవడం వేరు, ప్రభుత్వం నుంచి ఈ రోజు ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం విషయానికి వస్తే క్లీన్ స్వీప్ చేసింది, మనం ప్రత్యక్షంగా చూసినాం. ఒక స్థానం గెలిస్తే ఒక స్థానం కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం కూడా మనకు తెలుసు. బట్ ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ఈ బెల్ట్ యువతలో ఎంతవరకు ప్రభావం ఉందనుకోవాలా? ఈరోజు పట్టభద్రుల ఉప ఎన్నికను ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ ఈ ద వేవ్ అనేది ఒక గాలి అప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అన్నది ప్రధానంగా వినిపించింది. బట్ ఈసారి ఈ పట్టభద్రుల ఉప ఎన్నికను ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ చూడొచ్చు, ఈ ఎన్నికే ఉప ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ముందుకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి తను ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజీనామా చేయడంతో కూడా ఈ ఎన్నిక వచ్చింది. అయితే 3 జిల్లాల పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నిక, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 6 నెలలు గడుస్తుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎమ్మెల్సీ సంబంధించి దాదాపుగా 52 మంది బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు మాత్రం ఫైట్ గా తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ ప్రచారం కూడా అదే యాంగిల్ వాళ్ళు చేశారు. ప్రతి ఆ ఓటర్ని కలిసే విధంగా కార్నర్ మీటింగ్లతో పాటు పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలే ఈ ప్రచారంలో పాల్గొన్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 జిల్లాల్లో ఉంటే ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పూర్తి బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా భారీ ప్రచారం చేశారు. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళు అటెండ్ అయిన పరిస్థితి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఎర్జీ ఉన్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మనం చూడొచ్చు, దాదాపుగా మొత్తం కూడా వాళ్ళే ఉన్నారు. 10 స్థానాలు వాళ్ళే ఉన్న పరిస్థితి కాబట్టి. అంతేకాకుండా మంత్రులు కూడా 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో కనపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి 3 మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా మిగతా జిల్లాలు కూడా నల్గొండ చూసుకున్నా, వరంగల్ చూసుకున్నా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితిగా పడుతుంది. గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండే, వాళ్ళకి మంత్రులు ఉండే, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ అయితే ఎక్కడ కూడా కనపడని పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేలు లేరు కాబట్టి వాళ్ళకి ప్రచారం మాత్రం ముమ్మరంగా చేశారని చెప్పుకోవచ్చు. ఈ 3 పార్టీలు కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ ప్రచారం చేస్తే మంత్రులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు చేస్తే, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఆ కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ పూర్తి స్థాయిలో కూడా అన్ని 3 జిల్లాల వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా భారీ ప్రచారాలు చేశారు, భారీగా మీటింగ్లు కూడా ఏర్పరిచారు. అంతేకాకుండా బీజేపీ కూడా అదే సవాల్గా తీసుకుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా ఈసారి పాగాయాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, విధంగా ఈటల రాజేందర్, ఈ 3 కూడా కీలకంగా వ్యవహరించారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించి వాళ్ళ దాంట్లో ఎవరైతే స్టార్ క్యాంపెయిన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ప్రచారం చేసిన పరిస్థితి కాబట్టి 3 పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది, అది పాగాయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ సిట్టింగ్ స్థానం కాబట్టి వాళ్ళు కూడా పాగాయాలని చూస్తున్న పరిస్థితి కాబట్టి. అంతేకాకుండా బీజేపీ కూడా అంటే ఈ ఖచ్చితంగా బీజేపీ గెలిపి చూపెట్టాలి, ఈసారి బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో పాగాయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మనకి 5వ తారీఖు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు రిజల్ట్ ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితిగా పడుతుంది. థ్యాంక్ యూ నవీన్. రైట్, సో మొత్తానికి పట్టభద్రుల ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే జరిగిందో దానికి ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఈ
3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఓటింగ్లో పాల్గొన్నారు. బట్ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే గతం కంటే కూడా కొంతవరకు తక్కువ మంది ఈసారి ఓటేసింది కనిపిస్తోంది. ఎందుకంటే పట్టభద్రుల ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైనా కానీ అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ కొంతమంది తెలియకనా లేదంటే కొత్త ఓటర్లు అంటే అఫ్కోర్స్ దే గో ఆన్, బట్ కొంతమంది మర్చిపోవడమా తెలియకనా ఇట్లాంటివి జరిగినటువంటి నేపథ్యంలో కొంతవరకు తక్కువ పోలైంది మాత్రం కనిపిస్తోంది. సో ఓవరాల్గా 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరిగింది. సో ఆల్మోస్ట్ 4,61,000 మంది ఈసారి పట్టభద్రులు రిజిస్టర్ చేసుకున్నారు, 61,000 పైచిలకు. రైట్, ఇక మొత్తానికి నల్గొండ నుంచి ఒకసారి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రైట్. మొత్తానికి పట్టభద్రుల ఉప ఎన్నిక ముగిసింది. సో ఈరోజు ఈరోజు 4 గంటలకు ఉప ఎన్నిక ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు చూసుకుంటే కనుక ఓవరాల్గా 49% ఎన్నిక పోలింగ్ నమోదైంది. క్యూలో ఉన్న వారికి, చివరి వరకు క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికీ కూడా క్యూలో ఉన్న వాళ్ళు ఇంకా ఓటేసే అవకాశం ఉంది, క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రమే. రైట్, ఒకసారి వరంగల్ జిల్లా నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సమయం అయితే ముగిసింది. కొన్ని చోట్ల మాత్రము ఓటర్లు పోలింగ్ బూతులలో ఓటు వేయడానికి క్యూ లైన్లలో నిల్చున్నారు. మిగతా చోట ఎక్కడైతే పోలింగ్ పూర్తయిందో అక్కడ బ్యాలెట్ బాక్స్లకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి అధికారులు వెంటనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ముగిసింది. అధికారులంతా కూడా తమ యొక్క విధులను పూర్తి చేసుకొని మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ లను సీజ్ చేశారు. అక్కడ మనం చూస్తున్నాము, కొవ్వొత్తులతోటి సీజ్ చేసేసి అధికారులు తమ యొక్క విధులను కూడా పూర్తి చేసుకొని చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు సాగుతుంది. ఇక్కడ కొంతమంది కంప్లీట్ చేయడం అనేది కొన్ని ఫార్మ్స్ చెకింగ్ జరిగింది మేడం. ఓవరాల్ గా డ్యూటీలో ఉన్నారు, ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ఏజెంట్స్ కూడా మనకు సహకరించారు. అదే మనం చూస్తున్నాం శ్రీకాంత్, అయితే సిబ్బంది కానీ ఏజెంట్లు కానీ అందరూ సహకరించడంతో అయితే ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్తున్నారు. మనం చూస్తున్నాము, ఏదైతే సీజ్ కూడా చేస్తున్నారు, పోలింగ్ బాక్స్ లను మొత్తం కూడా సీజ్ చేసి తమ యొక్క విధులను కూడా పూర్తి చేస్తున్నారు. కొన్ని ఫార్మాలిటీస్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫామ్స్ ను మాత్రం ఫిల్ చేసి అనంతరము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఇక్కడ ఫిల్ చేసేసి మనము అది చేసుకుంటాము. మొత్తానికి అయితే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియనైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా 227 పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా జరిగింది. మహబూబాబాద్ లో చిన్నటి కాంగ్రెస్ లీడర్ల చదురుముదురు సంఘటన తరఫు పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా ముగిసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. మొత్తానికి అయితే ప్రకారం అయితే 60% పైగా పోలింగ్ పూర్తయింది. అయితే ఓవరాల్ గా కన్క్లూజన్ బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్ తర్వాత ఎన్నికల అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. మరింత పోలింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ఇటు 6 జిల్లాలు, అటు ములుగు, భూపాలపల్లి, అటు మహబూబాబాద్, ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలతో పాటు మా చిర్యాల డివిజన్ లోని పాత సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా 2 మండలాలలో కూడా ఈ రోజు పోలింగ్ జరిగింది. ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే అంతా ప్రశాంతంగా ముగిసింది. మేజర్ గా అయితే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహర్ కావచ్చు, జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు ఆరు రమేష్ లాంటి వారంతా కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి
ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉజుల ప్రేమేందర్ రెడ్డి కూడా హన్మకొండలోని ఆ పోలింగ్ బూత్లలో తమ యొక్క ఓటు హక్కులు వినియోగించుకున్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ యొక్క అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవడంతో పాటు తమ యొక్క విలువైన ఓటును కూడా వినియోగించుకున్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తానికి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో జరిగినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఉప ఎన్నికకు సంబంధించి సో ప్రశాంతంగా అయితే ఓటింగ్ ముగిసింది. సో ఇప్పటివరకు 4 గంటల వరకు కూడా ఓటేయడానికి లైన్లో నిల్చున్న వాళ్ళందరికీ కూడా అవకాశం దక్కింది ఓటేయడానికి. సో 4 గంటల వరకు కూడా అంటే కొన్ని ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ములుగు అట్లాంటి, ఖమ్మం అట్లాంటి కొంచెం బార్డర్స్ సమస్యాత్మక వంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలు అన్నింటిలో కూడా 3 గంటల వరకే ఓటింగ్ ఫినిష్ చేశారు. బట్ 4 గంటల వరకు కూడా మిగతా స్థానాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఖమ్మం, వరంగల్, నల్గొండ పోలింగ్ కేంద్రాల్లో 4 గంటల వరకు కూడా పోలింగ్ని ఓటేయడానికి పట్టభద్రులంతా కూడా వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. సో ఇప్పటివరకు చూసుకుంటే కనుక పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నది కనిపిస్తోంది. చివరి వరకు క్యూ లైన్లో నిల్చున్న వరకు అవకాశం దక్కింది. సో వరంగల్ జిల్లాలో 227 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా 4,61,000 మంది ఈసారి పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు, అంటే రిజిస్టర్ కూడా చేసుకున్నారు. సో ఈ ఉప ఎన్నిక అంటే నిజానికి పట్టభద్రుల తరపున వినిపించేటువంటి ఒక గళం శాసనమండలిలో ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న, అట్లాగే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ప్రేమేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి, ఇండిపెండెంట్లుగా బక్క జడ్సన్ అట్లాగే అశోక్ పోటీలో ఉన్నారు. ఇంకా కొంతమంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. సో కీలకంగా ఈ మధ్యలో జరిగినటువంటి పోటీలో ఎట్లా ఉండబోతోంది 5వ తారీఖు రోజు ఈ ఉప ఎన్నిక ఫలితాలు బయటకు వస్తాయి. సో 4వ తారీఖు దేశం అంతా ఎదురు చూస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వస్తున్నటువంటి క్రమంలో 5వ తేదీ రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతోంది. సో ఎవరు గెలుస్తారు అన్నది కూడా చూడాలి. రాజకీయంగా మాత్రం చాలా మాటల యుద్ధమే నడిచింది కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. రైట్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఈవినింగ్. కిరణ్, right, there is a technical issue. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించడం జరిగింది. బై ఎలక్షన్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఒకసారి చూస్తే కనుక 49.53% నమోదైంది. చివరి వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో చూసుకుంటే కనుక 50%, అట్లాగే హనుమకొండ 52.05%, మహబాద్ 49.26%, భూపాలపల్లి 50.52%, ములుగులో 56.82%, 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక నిర్వహించగా బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. ఇక జూన్ 5వ తేదీ అంటే జూన్ 4వ తేదీ దేశవ్యాప్తంగా ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ విడుదల రాబోతోంది. దేశ అధినేత ఎవరు, దేశంలో దేశ అగ్రరాజ్య పీఠం మీద అటు హస్తినలో ఎవరు కూర్చోబోతున్నారు, భారతదేశం ఏ పార్టీ చేతుల్లోకి వెళ్తోంది, అధికారంలో ఎవరు ఉండబోతున్నారు, ఈ అంశం ఒకవైపు అయితే 5వ తేదీ రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పోటాపోటీ ఒక యుద్ధ వాతావరణం మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసాం. అటు బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రంగంలోకి దిగి స్వయంగా ఆయన ప్రచారం నిర్వహించారు. హరీష్ రావు అట్లాగే మిగతా కీలకమైనటువంటి నాయకత్వం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నారో ఎర్రవెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు అందరూ కూడా ఈసారి ప్రచారంలో కీలకంగా పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలో అవకాశం రావాలి, గెలవాలన్నటువంటి ఉద్దేశంతో చాలా
పట్టుదలతో ఈ ప్రచారం చేయడం జరిగింది. ఇక గెలుపు ఓటములు పట్టభద్రులు వాళ్ళ ఏదైతే బ్యాలెట్ పేపర్లు ఉందో ఆ బ్యాలెట్ పేపర్లో నిక్షిప్తం చేశారు. 5వ తేదీ రోజు ఆ ఎన్నిక సంబంధించినటువంటి రిజల్ట్ను మనం చూడబోతున్నాం.